ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో మత్స్య ద్వాదశి రోజున తిరుపతి కొండ మీద స్వామి పుష్కరిణిలో ఎన్ని తీర్థాలు కలుస్తాయని పురాణాలు చెప్తున్నాయి అనే విషయం గురించి తెలుసుకుందాము. ఏకాదశికి మరుసటి రోజున వచ్చే మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి, రాజ్య ద్వాదశి, సునామ ద్వాదశి, తారక ద్వాదశి, అపర ద్వాదశి, శుభ ద్వాదశి, రామదేవ ద్వాదశి అంటారు. అఖండ ద్వాదశి వ్రతాలు, దశావతార వ్రతము, సాధ్య వ్రతము మొదలగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని పురాణాలు చెప్తున్నాయి. భూలోకంలో 3 కోట్ల తీర్థాలు ఉన్నాయని, ఆ తీర్థాలని మార్గశిర శుద్ధ ద్వాదశి అరుణోదయ సమయంలో తిరుపతి కొండ మీద స్వామి పుష్కరంలో ప్రవేశిస్తాయని పురాణాలు చెప్తున్నాయి. అందుచేత మార్గశిర శుద్ధ ద్వాదశి రోజున 7 కొండల వెంకటేశ్వర స్వామి పుష్కరిణిలో స్నానమాచరించే వారికి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసము. అందుచేతనే మార్గశిరంలో వచ్చే ద్వాదశి రోజును తీర్థ దినంగా పూజిస్తారు. మత్స్య ద్వాదశి విష్ణువుకు అంకితం చేయబడినది. ఈ ఆచారము విష్ణువు యొక్క మొదటి అవతారానికి మత్స్య లేదా చేపగా అంకితం చేయబడింది. వీరు సత్యయుగంలో భూమిపైకి వచ్చారు. మార్గశీర్ష మాసము శుక్లపక్ష 12వ రోజున మత్స్య ద్వాదశి జరుపుకుంటారు. హిందూ పురాణాల ప్రకారము మత్స్య అవతారం అనేది మహాప్రళయం సమీపంలో కనిపించిన ఒక కొమ్ము గల చేప. విష్ణు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న నాగలపురం వేదనారాయణ స్వామి ఆలయము విష్ణు మత్స్య అవతారానికి అంకితం చేసిన ఏకైక ఆలయము. ద్వాదశి రోజు విష్ణువు యొక్క మత్స్య అవతారాన్ని ఆరాధించడము, మత్స్య ద్వాదశిని చేయడము భక్తునికి మోక్షం లభిస్తుంది. మత్స్య అవతార కథ గురించి తెలుసుకుందాము. సత్యయుగంలో విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ఒక రాజు తీవ్రమైన తపస్సు చేశారు. ఒకరోజు అతడు కృతమలా నదిలో ఉన్నప్పుడు అతను ముడుచుకున్న చేతుల్లో ఒక చిన్న చేప కనిపించింది. అతను చిన్న చేపను తిరిగి నీటిలో వదిలిపెట్టబోయాడు. కానీ పెద్ద చేపలకు భయపడుతున్నందున చేప అలా చేయవద్దని కోరింది. రాజు దానిని ఒక చిన్న కూజాలో ఉంచి అతనితో తీసుకువెళ్ళాడు. చేప ఒక కూజాకు చాలా పెద్దదిగా పెరిగింది. రాజు చేపలను ఒక చెరువులో పెట్టాడు. అది మళ్ళీ చెరువు, నదులు, సముద్రానికి చాలా పెద్దదిగా మారింది. అభ్యర్థన మేరకు చేప దాని వాస్తవ రూపాన్ని వెల్లడించింది. విష్ణువు రాజు యందు ప్రత్యక్షమై 7 రోజులు గొప్ప వరద ప్రపంచాన్ని నాశనం చేస్తుందని చెప్పాడు. అతను అతి పెద్దదైన పడవ నిర్మించాలని మరియు అన్ని రకాల విత్తనాలతో పాటు అన్ని జీవులను తీసుకురావాలని రాజుకు సలహా ఇచ్చాడు. తన కొమ్ముకు కట్టడానికి సర్పం వాసుకిని తాడుగా ఉపయోగించాలని ఆదేశించాడు. పడవను జాగ్రత్తగా చూసుకున్న ఒక కొమ్ము చేప మత్స్యము అదృశ్యమయ్యాడు. ఇంతలో రాజు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశాడు. ఒక విధిలేని రోజున భూమిపై వర్షం కురిసింది. మరి ఒక కొమ్ము గల చేప తిరిగి కనిపించింది. రాజు సర్పాన్ని మత్స్య కొమ్ముకు కట్టాడు. మత్స్యము వాని హిమవన్ పర్వతానికి తీసుకువెళ్ళాడు. మత్స్య భగవానుడు వేదాలు, పురాణాలు, సంహితలు మరియు శాశ్వతమైన సత్యాల జ్ఞానాన్ని రాజుకు వెల్లడించాడు.